ఇప్పుడు కొలాజిన్లో మనకి లిక్విడ్స్ వచ్చేసాయి, టాబ్లెట్స్ వచ్చేసాయి, ఐ థింక్ కొన్ని ప్లేసెస్లో ఇంజెక్టబుల్స్ కూడా వచ్చాయి. సో వాట్ యూ అడ్వైజ్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం చెప్తారు? అంటే ఏది ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంది? కొలాజిన్ ఎఫెక్టివ్నెస్ ఓరల్గా చాలా కొంచెం తక్కువే అండి. టాబ్లెట్ వైజ్ కూడా వచ్చాయి. ఎస్, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ లిటిల్ ప్రాసెస్ ఓన్లీ వీ కెన్ సే. దాంట్లో కూడా మళ్ళీ ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ అండ్ యానిమల్ బేస్డ్ కొలాజిన్, మెరైన్ కొలాజిన్, బొవైన్ కొలాజిన్ అని వస్తున్నాయి. దాంట్లో కూడా మనకి ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ లైక్ ఇట్ డజంట్ గెట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ అవర్ బాడీ. ఓన్లీ మెరైన్ బేస్డ్, కొంచెం బోబైన్ బేస్డ్ ఓకే. అవన్నీ కూడా లైక్ ఇంకా లైక్ రీసెర్చ్ లోనే ఉన్నాయి కాబట్టి బోన్ బ్రాత్ ఇస్ ద బెస్ట్ అని చెప్తానండి ఫర్ కొలాజిన్, ఐ కెన్ సే. రైట్. If you are vegetarian, yes, you can try collagen and on an empty stomach in the mornings only. It will better absorb. Yes, in the mornings only you have to take collagen supplementation. It will absorb in a better way. ఓకే. సో టాబ్లెట్ కన్నా లిక్విడ్ కొంచెం బెటర్ అంటారు. లిక్విడ్ సప్లిమెంట్స్ వచ్చాయి కదా ఇప్పుడు. Yes, you can take marine collagen is a better option in all of this. రైట్. స్వాతి గారు, ఇప్పుడు మనకి ఫేషియల్ అనాలిసిస్ అని ఇప్పుడు మన లేయర్స్ క్లినిక్లో చేస్తూ ఉన్నారు. అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్గా? ఓకే, సో ఫేషియల్ అనాలిసిస్ అనేది మనం ఇప్పుడు మన స్కిన్ ఏజ్ ఏంటి, అసలు ఎలా ఉంది మన స్కిన్ ఏజ్, అకార్డింగ్ టు మన బయోలాజికల్ ఏజే మన స్కిన్ ఏజ్ కూడా ఉందా లేదా. ఆడవాళ్ళకి మీరు ఎలా చెప్తే బాధపడరు, ఒక 5 ఏళ్ళు తగ్గించి చెప్పండి. అట్లీస్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఒక 35లో ఉన్నారు, మీ 30 ఏళ్ళ స్కిన్ అని చెప్పకపోతే ఎలా చెప్పండి, వాళ్ళు అప్సెట్ అయిపోతారు. అదే చెప్తాము, మీ స్కిన్ ఏంటి ఇంత యంగ్గా ఉందని చెప్తాము. సో యా, ఎగ్జాక్ట్గా మన ఏజ్ ఎలా ఉంది, ఆ పిగ్మెంటేషన్, మన ఎంత సోలార్ డ్యామేజ్ ఉంది, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ విత్ ద స్కిన్ అనాలిసిస్ మెషిన్ అండి. అకార్డింగ్ టు దాట్ ఓన్లీ వీ కెన్ సజెస్ట్ యూ మీ హైడ్రేషన్ ఎంత ఉంది, మీ పిగ్మెంటేషన్ ఎంత ఉంది, మీరు లైక్ ఇంకా కొలాజిన్ ఎంత బిల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో, హౌ కెన్ వీ ఇంప్రూవ్, అవన్నీ మనం ఆ స్కిన్ అనాలిసిస్ మెషిన్లో చూసి వీ కెన్ గివ్ యూ అ ప్రాపర్ ఇండికేషన్ అండ్ అ ట్రీట్మెంట్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఒకనొకప్పుడేమో ఒక్కొక్కళ్ళ ఫేస్ ఒక్కొక్క షేప్లో ఉండేది. టు బి ఫ్రాంక్, మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఇప్పుడు రీసెంట్గా ఒక డాక్టర్ చెప్పినట్టు ఏ ఫేస్ చూసినా ఆ హీరోయిన్ ఫేస్ షేప్లోనే ఉందండి అని అంటున్నారు. అంటే ఫేస్ షేప్ను కూడా మనం మార్చేయగలుగుతున్నాం ఈ రోజున. మన చిన్ బోన్ దగ్గర నుంచి ప్రతిదీ మార్చగలుగుతున్నాం. నిజానికి అదే ఫేస్ షేప్ అందరికీ సూట్ అవ్వదు కదా. మీ దగ్గరికి వస్తే మీరేం చెప్తారు యాక్చువల్లీ? ఇది అందరికీ ఒక నామ్ లాగా ఇప్పుడు ఓవర్ ఫిల్డ్ ఫేసెస్ కూడా ఒకటి అయిపోయిందండి. ఏంటంటే అంత ఫీమేల్స్ అనేసరికి వీ షేప్ ఉండాలి అని అది ఒక బ్యూటీ నామ్ లాగా అయిపోయింది అనమాట. అందుకే ఎవ్రీబడి స్టార్ట్స్ ఆస్కింగ్ అస్, నాకు ఇలా లావుగా ఉండొద్దు, ఇలా స్ట్రైట్ గా ఇలా సన్నగా కనిపించాలి అండ్ వీ షేప్ లో రావాలి అని ఫీమేల్స్ అడుగుతారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైక్ మన జెనెటిక్స్ లో అలా ఉంటది. లైక్ వీఆర్ మోర్ ఆఫ్ బాక్స్ షేప్, మోర్ ఆఫ్ రౌండ్ షేప్ అలా ఉన్నాయి మన దాంట్లో. బట్ ఎస్, ఇలా రావడం వల్ల కొంతమంది సెలబ్రిటీస్ అలా ఇన్స్టాగ్రామ్ చూసి అలా ఉండడం వల్ల it has come to a point where every face looks the same because fillers అన్ని ఒక fillers అలా వాడడం వల్ల అన్ని షేప్స్ అన్ని లిప్స్ ఒకేలాగా అనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ ఎవ్రీ హీరోయిన్ గానీ అలా ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. ట్రూ. బట్ నో, లైక్ దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ లైక్ ట్రీట్మెంట్స్ ఆర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ అకార్డింగ్ టు అవర్ షేప్. We have to enhance the beauty with our own features. That's what we have to do it. Natural. We cannot make someone ఆ హీరోయిన్ లా చేయండి ఈ హీరోయిన్ లా చేయండి అంటే అది వర్కౌట్ అవ్వదండి. వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద బ్యూటీ. అలాగే ఇప్పుడు కూడా లేటెస్ట్గా ముందన్న పెద్ద లిప్స్ ఎలాగైతే లైక్ చాలా పాపులర్ అయ్యాయి, ఈ మధ్య దే ఆర్ ఆప్టింగ్ ఫర్ లైక్ బేసిక్ నాకు కనిపించకుండానే చేయండి, నేను చేయించుకున్నట్టు కనిపించద్దు అలాగే అడుగుతున్నారు. ఎస్, అలాగే అడుగుతున్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు ఎన్హాన్స్ దోస్ features of theirs only in a good way. ఫిల్లర్స్ అయితే జనరల్గా 1 year to 1.5 year మ్యాక్సిమం వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే కనుక ఒక 2 years వరకు ఉండే అవకాశం ఉంటుంది. బొటాక్స్ మాత్రం ఎవ్రీ 3 to 6 yearsకి మనం మళ్ళీ అవి చేయించుకుంటూ ఉండాలి. కానీ కొన్ని చోట్ల కొన్ని రీజన్లు నేను చూస్తుంది ఏంటంటే ఎంత ఫ్రీక్వెంట్గా మీరు బొటాక్స్ తీసుకుంటారో అంత ఫ్రీక్వెంట్గాను మీకు అవి డిసపేర్ అయిపోతూనే ఉంటాయి. సో ఫ్రీక్వెంట్గా తీసుకోవద్దు అనేది ఒకళ్ళు చెప్తూ ఉంటే అక్కడ చాలా ఫాస్ట్గా స్కిన్ పాడైపోతుంది అని ఇంకొకళ్ళు చెప్తున్నారు.
సో నిజం ఏంటి అంటే ఏం చెప్తారు, ఎస్పెషల్లీ బొటాక్స్ అండ్ ఫిల్లర్స్? ఎస్, బోటాక్స్లో అది ఆ పార్ట్ నిజం కాదండి. యూజువలీ ఏమవుతుందంటే ఇఫ్ దే స్టార్ట్ బోటాక్స్ ఫర్ లైన్స్ ఆఫ్ రింకిల్స్, యూజువలీ వెన్ దే స్టార్ట్ 35+ అలా ఉంటుంది. ఎస్. అండ్ ఈవెన్చువలీ దెల్ ఏజ్ అప్. అది కూడా దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ స్కిన్ ఈజ్ ఏజింగ్ కాబట్టి 40sలో మళ్ళీ ఈ రెగ్యులర్గా బోటాక్స్ యూజువలీ స్టేట్స్ ఫర్ 3 to 6 months డిపెండింగ్ అపాన్ హౌ మెనీ యూనిట్స్ యూ హ్యావ్ గాట్ డన్. అండ్ ద ప్లేస్ ఆల్సో మ్యాటర్స్. మనం ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పెట్టే ఫోర్ హెడ్లో, మనం స్మైల్ చేస్తే కనిపించే క్రోస్ ఫీట్లో ఇట్ విల్ ఎండ్ అప్ ఫాస్టర్గా మనకి రిజల్ట్ పోతుంది. ఓకే. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. మనకి బోటాక్స్ ఆ న్యూరోన్స్ దగ్గర కానీ అది రీఅప్టేక్ ఎక్కువ అవ్వడం వల్ల ఇట్ యూజువలీ లాస్ట్ ఫర్ 5 to 6 months ఓన్లీ. అండ్ ఏజింగ్ అయ్యే కొద్దీ ఆబ్వియస్లీ మన కొలాజిన్ డౌన్ అవుతుంది అండ్ మన రింకిల్స్ కనిపించడం ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. మన ముందుకు వెళ్ళే కొద్దీ ఎక్కువ యూనిట్స్ పడుతున్నాయి లేకపోతే రిపీటెడ్గా చేయించుకోవాల్సి వస్తుంది అంటే దట్స్ అ ఏజింగ్ ప్రాసెస్. ఇట్ డజంట్ కమ్ విత్ తొందరగా చేయించుకుంటే ఇలాగా లేకపోతే రిపీటెడ్గా చేయించుకుంటే ఇలాగా లేదు, నథింగ్ లైక్ దట్. Like you can get it done every 6 months botox అనేది. రైట్. It's usually safe and normal only. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను పర్సనల్గా నేను అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని యాజ్ అ జర్నలిస్ట్. చాలాసార్లు ఎన్ని యూనిట్స్ ఇస్తున్నాము, ఏ కంపెనీ ఫిల్లర్స్ బొటాక్స్ ఇస్తున్నాము అనేది చాలా చోట్ల చెప్పడం ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కళ్ళు మూసి పట్టుకుంటారు, వాళ్ళు ఎన్ని యూనిట్స్ ఇస్తారో కూడా తెలియదు. మన లేయర్స్ దగ్గర ఆ ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తామండి మేము. ఇవి యూజువలీ షో ద వయల్, ఈవెన్ ఫిల్లర్స్ కానీ బోటాక్స్ కానీ మనం ఏది ఇస్తున్నామో వాళ్ళకి అదే చూపించి ఇది ఇస్తున్నాము, ఇన్ని యూనిట్స్ ఇస్తున్నాము అని కూడా వీళ్ళు లైక్ ముందే మనం ఏముంటుంటుందంటే ఫిల్ చేసుకోవడం కూడా అకార్డింగ్ టు ద యూనిట్స్ అండ్ ప్లేసెస్ ఫిల్ చేసుకుంటాం మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్. సో అలాగే వీల్ ఫిల్ ఇట్ అండ్ వీల్ షో ఇట్ టు ద పేషెంట్. ఈవెన్ ఫిల్లర్స్ కానీ కూడా వాట్ ఎవర్ వీ ప్రామిస్ ద పేషెంట్ అలాగే మనము ఆ వయల్ చూపిస్తాము, బాక్స్ చూపిస్తాము. అండ్ దట్ నెంబర్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. విల్ సేవ్ దట్ నెంబర్ అండ్ విల్ పుట్ ఇట్ ఆన్ ద పేషెంట్స్ లైక్ ప్రిస్క్రిప్షన్ ఆల్సో. మీకు ఈ నెంబర్ ఈ బాక్స్ వచ్చింది, బోటాక్స్ కూడా ఇది వచ్చింది అని విల్ టెల్ దట్ పేషెంట్ వెరీ ట్రాన్స్పరెంట్లీ. బొటాక్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత కొంత ఎంఎల్ ఏదైనా మిగిలిపోతే తర్వాత మళ్ళీ మనం చూసి మళ్ళీ ఇవ్వచ్చండి అని పక్కన పెట్టిన సందర్భాలు నేను చాలాసార్లు చూశాను. బట్ కొంతమంది ఏం చెప్తారంటే వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని గంటల తర్వాత అదేం పెద్దగా పనిచేయదు అని. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం చెప్తారు? సో నో అండి, వన్స్ వీ హ్యావ్ డైల్యూటెడ్, వన్స్ వీ హ్యావ్ రీకాన్స్టిట్యూటెడ్ ద బోటాక్స్, వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ 24 to 48 hours. That is the norm. So we cannot store it and then reuse it ఫర్ అబౌట్, ఎందుకంటే మనకి ట్యూబర్క్లోసిస్ కానీ దాంట్లో గ్రో అయిపోతాయి అన్నమాట మళ్ళీ. సో అందుకని వీ యూజువలీ డోంట్ డూ దట్ హియర్. Right. Anywhere people should not do it, frankly, because we are contaminating it, keeping it in a fridge or something, or we storing it in some room temperature also. It doesn't help that way. We have to, when reconstituted, we have to use it in 24 to 48 hours. When fillers or botox, whatever it is. Botox, because reconstitute చేస్తున్నాం కాబట్టి. Fillers once use చేయలేదు, unopened ఉంది అంటే you can keep it for 3 months. ఓపెన్ చేయకపోతే. Yes. వన్స్ ఓపెన్ చేసి హాఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత చేద్దామనంటే నో. No, it's not usually done. Right.